తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర ప్రగతిపైన గలమెత్తిన గొంతు మూగబోయింది. కళాకారుడు, గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ఇక లేరు. అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. సాయిచంద్ 1984 సెప్టెంబర్ 20న అమరచింత గ్రామం, వనపర్తి జిల్లాలో వెంకట్రాములు, మనెమ్మ దంపతులకు జన్మించారు. భార్య రజనితో పాటు కుమారుడు చరీష్, కుమార్తె నది ఉన్నారు. విద్యార్థి దశ నుంచే కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు సాయిచంద్. పాటలు రాస్తూ, పాడుతూ అందరినీ చైతన్యవంతం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎన్నో ధూమ్ధామ్ కార్యక్రమాలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. స్వరాష్ట్రంలోనూ బీఆర్ఎస్లో క్రియాశీలకంగా ఉంటూ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన ప్రగతిని, సంక్షేమ పథకాలను తన ఆటపాటలతో ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 2021 డిసెంబర్ 24 నుంచి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనేక సభల్లో వందల కొద్ది పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన సాయిచంద్ చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. కళాకారుడు, గాయకుడు సాయిచంద్ మృతి పట్ల మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అడిగి తెలుసుకుందాం. శేఖరాచార్య చెప్పండి. శోభన్, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇక లేరు. అర్ధరాత్రి తనకి గుండె పోటు రూపంలో తన మృత్యువు కబలించింది. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని బిజినపల్లి మండలం కారుకొండలో తన ఫామ్ హౌస్ కి కుటుంబ సభ్యులతో కలిసి సాయిచంద్ సాయంత్రం వచ్చారు. తన ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి అస్వస్థ గురైన సాయిచంద్ నాగర్ కర్నూలులోని గాయత్రి ఆసుపత్రికి ఉటావుట్న తరలించారు. అప్పటికి చికిత్స చేస్తుండగానే అతను చనిపోయినట్టుగా ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించినప్పటికీ తన భార్య రజని మెరుగైన ఆసుపత్రి కోసం రెఫర్ చేయాలని చెప్పేసి కోరడంతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి ఉటావుట్న తరలించారు. తరలించినప్పటికీ అప్పటికే అక్కడికి వెళ్ళినప్పటికీ వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించడం జరిగింది. మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి సాయిచంద్ ఇక లేడని చెప్పేసి ఇక్కడ సాహిత్య లోకంతో పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తర్వాత వివిధ హోదాల్లో ఉన్నటువంటి మంత్రులు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయిచంద్ మృతి నిర్ధారించినటువంటి వైద్యులు 2 గంటల క్రితమే అక్కడ నాగర్ కర్నూలు వద్ద చనిపోయినట్టుగా కూడా వాళ్ళు నిర్ధారణ చేశారు. సాయిచంద్ వెంట భార్య రజని, తన 2 పిల్లలు పాప బాబుతో పాటు వాళ్ళ గన్మెన్, తర్వాత వాళ్ళ పిఏ కూడా ఉన్నారు. మొత్తంగా సాయిచంద్ ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి తక్కువ వయస్సులో ఒక ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పొచ్చు. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉండింది. అతను పుట్టింది మాత్రం వనపర్తి జిల్లా అమరచింతలో ఉన్నప్పటికీ నాగర్ కర్నూలు జిల్లాలో అనుబంధంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న వయసు 39 సంవత్సరాల్లోనే అతను ఉద్యమంలో కీలకంగా తన ఆట పాట మాటలతో ఉద్యమాన్ని ఉర్రు తొలగించడంతో పాటు స్వరాష్ట్రంలో కూడా తనదైన శైలిలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా తన పాటలతో ఉన్నటువంటి సాయిచంద్ను ప్రభుత్వం కూడా గుర్తించి గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. ఆ హోదాలో ప్రస్తుతము చాలా కీలకంగా రాష్ట్రంలో ఒక పాట ఒక మాటతో తన ఆటతో కూడా చాలా ఉర్రుతలు ఇస్తున్నటువంటి సమయంలో ఈ చిన్న వయసులో అతని గుండెపోటు రూపంలో మృత్యు కబలించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి సాహిత్య లోకం, తర్వాత కళాకారులు, అభిమానులతో పాటుగా వివిధ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు, ఎర్రల శ్రీనివాస్ గారు కూడా మృతదేహాన్ని వద్ద నివాళులు అర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన పరిస్థితి. నాగర్ కర్నూలులో ఎక్కువగా ఉండేటువంటి సాయిచంద్ నాగర్ కర్నూలు సమీపంలో ఉండేటువంటి తన ఫామ్ హౌస్ దగ్గర ఉండేటువంటి నాగర్ కర్నూలు ప్రజలకు చాలా సుపరిచితులు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాయిచంద్ అంటే పరిచయం లేని వ్యక్తిగా రూపాంతరం చెందాడు. ఇంతలోనే మృత్యువు కబలించడం పట్ల
పలువురు విచారం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు లండన్ లో పర్యటనలో ఉన్నప్పటికీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తర్వాత తన సొంత తమ్ముడి వల్ల ఉన్నటువంటి సాయి చంద్ మృతి తీరని లోటు అని చెప్పేసి ఆయన విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సాయి చంద్ మృతి కళాకారులకు ఒక్కరికి కాదు, ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే సాయి చంద్ అతి చిన్న వయసులో ఎంతో ఎత్తుకెదిగిన వ్యక్తి. అంతేకాకుండా తనదైన శైలిలో తన మాటతో, తన పాటతో, తన ఆటతో అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి నైపుణ్యం గలటువంటి కళాకారుడుగా అందరి అంటే మంచి సీనియర్స్ సరసన చేరినటువంటి వ్యక్తి. సాయి చంద్ అంటే పరిచయం లేని వ్యక్తిగా రూపాంతరం చెందాడు. ఇటీవల అనుకోకుండా అర్ధరాత్రి మృత్యు రూపంలో గుండెపోటు రావడంతో అతను తక్కువ టైంలో ఎక్కువ అంటే వైద్యానికి కూడా అందని విధంగా అతన్ని మృత్యు కబలించిందని చెప్పవచ్చు. మొత్తంగా ఇది రాష్ట్రంలోని ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి, తర్వాత సాహిత్య లోకానికి కూడా ఇది తీరని లోటు అని చెప్పవచ్చు. శోభన్. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.